హలో, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు నేను తెలుగులో వీడియో చేస్తా. బుల్లెట్ ట్రైన్ ఎట్లా ఎక్కాలి, టికెట్ ఎట్లా తీసుకోవాలి, సో సూకా పాస్ అంటే ఏంది, షిన్కాన్సెన్ పాస్ అంటే ఏంది, జేఆర్ రైల్వే పాస్ అంటే, సో అవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు మికాడో హాస్టల్లో ఉన్న ఒసాకాలో. సో ఇది పర్ డే పర్ నైట్ వచ్చేసి 2000 రూపీస్. వెరీ గుడ్ హాస్టల్, వెరీ గుడ్ హోటల్. సో 2000 మనకు చిన్న రూమ్ ఇస్తారు. సో వాష్రూమ్స్, తర్వాత కామన్ ఏరియా, ఇట్లా కిచెన్, ఇవన్నీ మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్సలెంట్. సో మనకు టోక్యోలో దొరకదు ఇట్లా, బట్ ఇక్కడ ఒసాకాలకు ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి 1 మంత్ దొరికిపోయింది. సో ఫ్రిడ్జ్ యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా రైస్ కుక్కర్ ఉంటుంది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ చైనీస్ వాళ్ళు ఒకసారి జపనీస్ రైస్ తింటారు. సో ఇట్లా యూటెన్సిల్స్ ఉంటాయి ఇక్కడ. సో కాఫీ, టీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రీగా. మేము రైస్ తినాలంటే డబ్బులు కట్టాలి, 150 yen. 150 yen అంటే ఆల్మోస్ట్ 80 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. సో వాటర్ బాటిల్ 200 yen. సో మనం అక్కడ రిసెప్షన్లో డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఇది రెడీ టు ఈట్ మీల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మనం రిసెప్షన్లో డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. సో కాఫీ తీసుకున్నాను ఇప్పుడే ఫ్రీగా. సో కాఫీ ఫ్రీ, సో టీ కూడా ఫ్రీ. సో అంబ్రెల్లాస్ కొనుక్కోవచ్చు. సో ఇది హోటల్. సో ఇక్కడ టీవీ ఉంది కామన్ ఏరియాలో. ఇక్కడ కూర్చొని మనం ల్యాప్టాప్ తీసుకొని ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో అక్కడ ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. ఇక్కడ సోనా ఉంది. సో పబ్లిక్ బాత్ అన్నట్టు అది, కాబట్టి అందరు కలిసి చేస్తారు. సో సపరేట్ బాత్రూమ్స్ ఉన్నాయి కింద స్నానాలు చేయడానికి. పైన మనకు సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి. రూమ్లో మాత్రం లేవు, షేరింగ్. సో ఇట్స్ ఫైన్. రూమ్ చిన్న ఉంది. నేను రూమ్ టూర్ తర్వాత చూపిస్తాను. బట్ ఈరోజు నేను హిరోషిమా వెళ్తున్నా. హిరోషిమా అంటే తెలుసు, అమెరికన్స్ బాంబింగ్ చేశారు. సో మొత్తం నాశనం అయిపోయింది సిటీ. దాన్ని మొత్తం జపనీస్ వాళ్ళు రీబిల్డ్ చేశారు. సో అక్కడ ఒక పీస్ మెమోరియల్ ఉంది. సో అక్కడ ఎన్ని వీలే దాన్ని ఈరోజు చూసి, ఇప్పుడు మార్నింగ్ 9:30కి నేను టికెట్ సీట్ రిజర్వేషన్ చేసుకున్నా. ఇందులో షింకాన్సెన్ ట్రైన్లో. సో అది 9:30కి వెళ్తే 12:07కి చేరుతుంది ఎక్కడికి, హిరోషిమాకి. సో మళ్ళీ హిరోషిమాలో నేను మళ్ళీ 5:30కి స్టార్ట్ అయ్యి ఇక్కడికి రాత్రి 7:30 వరకు వచ్చేస్తాను. సో అది నా ప్లాన్. సో మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈరోజు. ఇది నేను ఉంటున్న హోటల్. 4 nights. ఇక్కడ ఎందుకు 4 nights ఉంటున్నా అంటే, ఇక్కడ క్యోటో, కోబే, హిరోషిమా, తర్వాత ఒసాకా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ క్యాసిల్స్ ఉన్నాయి. సో అవన్నీ చూడడానికి నేను ఇక్కడ 4 nights ఉంటున్నా. సో ఇది చూడండి, ఆల్మోస్ట్ లైక్ 6 floors. సో నాది 4th floor, ఇటు సైడ్ విండో సైడ్, నాది కార్నర్, రైట్ సైడ్ కార్నర్, 4th floor. సో నేను చెప్పిన కదా, ఇది 2000 రూపీస్ పర్ నైట్. సో వెరీ గుడ్. అండ్ ఇక్కడికి వచ్చిన అంటే, నేను నిన్న ఈవినింగ్ ఏం చేసిన, నేను టోక్యో నుంచి వచ్చిన. సో టోక్యో నుంచి షింకాన్సెన్ ట్రైన్ అంటే బుల్లెట్ ట్రైన్ తీసుకొని, సో మౌంట్ ఫుజీకి వెళ్దామంటే షిన్ ఫుజీ స్టేషన్ దిగిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే, అసలు మౌంట్ ఫుజీ ఏం కనిపించట్లేదు, మొత్తం మిస్ట్ ఉంది, ఫాగ్ ఉంది. సో వేస్ట్ అంటే అది 2 hours వెళ్ళాలి, మళ్ళీ 2 hours రావాలి, టైం వేస్ట్ అని చెప్పి నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన ఒసాకాకి. సో ఒసాకాకి వచ్చిన తర్వాత జస్ట్ నాకు గూగుల్ ఇక్కడ గూగుల్ ఉంటుంది కదా, మన గూగుల్ నావిగేషన్ డైరెక్షన్స్లో ఈ హోటల్ పేరు కొడితే వాళ్ళు ఏమొచ్చిందంటే, మెట్రో 3 minutes నడువు, ఒక మెట్రో ఉంది ఇక్కడ, నేను చూపిస్తాను. మెట్రో తీసుకో, అండర్గ్రౌండ్ మెట్రో. జస్ట్ మెట్రోలో ఇక్కడ ఎగ్జిట్స్ ఉంటాయి, అంటే ఈస్ట్ ఎగ్జిట్, వెస్ట్ ఎగ్జిట్, సౌత్ ఎగ్జిట్ అని. సో ఎగ్జిట్ నెంబర్ 2 తీసుకోమని చెప్పారు. అది గూగుల్లో ఎగ్జిట్ నెంబర్ 2 తీసుకొని జస్ట్ ఒక 200 meters నడిచి లెఫ్ట్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే ఈ హోటల్ ఉంది. సో అంతా గూగులే చూపించింది. సో నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా మామూలుగా నా సూకా కార్డు యూజ్ చేసి, సో సూకా అంటే మెట్రో కార్డు, సో మనం పాస్ తీసుకోవాలి. ఇది సూకా. నేనేం చేసిన అంటే, జపాన్ మన టోక్యోలో ఎయిర్పోర్ట్లో దిగంగా నరిటాల, అక్కడ ఫస్ట్ నా జేఆర్ పాస్ నేను దాన్ని మార్చుకున్నా. ఫస్ట్ మనం జేఆర్ పాస్ అంటే ఏంటంటే, షింకాన్సెన్ ట్రైన్స్ మనం ఎక్కాలంటే మన విజిటర్స్కి జేఆర్ పాస్ ఇస్తారు. జేఆర్ పాస్ అంటే జపాన్ రైల్వే పాస్. సో జపాన్ రైల్వే పాస్తోని మనం మొత్తం 1 week, మినిమం 1 week, సో 14 days కూడా తీసుకోవచ్చు. సో మొత్తం 1 week మనం ఎక్కడ తిరగవచ్చు దేశంలో. సో మనం సీట్ రిజర్వ్ చేసుకుంటే బెస్ట్. సీట్ రిజర్వ్ చేసుకోకుంటే 1 to 6 కార్స్ ఉంటాయి, అందులో ఎక్కాలి బుల్లెట్ ట్రైన్లో. సీట్ రిజర్వ్ చేసుకుంటే మనకు మంచి విండో సీట్ చేసుకోవచ్చు. విండో సీట్స్ అంటే A, B విండో సీట్స్. సో మిగతాయి ఐల్ లేదా మధ్యలో సీట్ ఉంటాయి. ఏ అన్న తీసుకోవాలి విండో, లేదా B కాదు, ఏ అన్న తీసుకోవాలి, లేదా E అన్న తీసుకోవాలి. సో ఆ 2 దొరకలేదు అనుకోండి, మనము C తీసుకోవాలి, C ఐల్ సీట్, లేదా D తీసుకోవాలి. బట్ B మాత్రం తీసుకోవద్దు, B ఒకటే మధ్యలో ఉంటుంది. సో మిగతా అన్నీ హ్యాపీ, ఏం కాదు. సో మనకి మోస్ట్లీ దొరికిపోతాయి. ఒకరోజు ముందు బుక్ చేసుకున్నామంటే ఇంకా బెస్ట్. సో జేఆర్ పాస్ తీసుకున్నా, అక్కడ ఎక్స్చేంజ్ చేసిన, నేను ముందే బుక్ చేసిన ఇండియాలో ఉన్నప్పుడు.
సో మన కొరియర్లో వచ్చేస్తే 2-3 డేస్లో ఒక 3-4 డేస్ మనం టైం ఇవ్వాలి, ఎందుకంటే అది యూకే నుంచి వస్తుంది. సో వచ్చిన తర్వాత నేను జేఆర్ పాస్ ఫస్ట్ దిగంగానే జేఆర్ పాస్ వాళ్ళది ఆఫీస్ ఉంటుంది మెరిటా ఎయిర్పోర్ట్లు, ఎక్కడైనా ఉంటాయి, సిటీస్లో ఉంటాయి, ఎయిర్పోర్ట్లు ఉంటాయి. సో అక్కడ ఏం చేసిన, నేను జేఆర్ పాస్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సూకా పాస్ తీసుకున్నా. సూకా అంటే ఈ కార్డు ఒక 2000 రూపీస్, 2000 ఎన్ అంటే ఆల్మోస్ట్ లైక్ 1200 అనుకోండి. సో 100 ఎన్కి 700 రూపీస్, 7 నేను చెప్తాను మీకు తర్వాత కన్వర్షన్. సో ఆ సూకా కార్డు 2000 టాప్అప్ చేసి సూకా కార్డు తీసుకున్నా. అది మొత్తం మనం ఒసాకా మెట్రోలా తర్వాత టోక్యో మెట్రోలా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం టికెట్ కొనే పని లేదు. సో ప్రతిసారి మనం ఇట్లా ట్యాప్ చేయాలి మన గేట్ దగ్గర, మెట్రో గేట్ దగ్గర ట్యాప్ చేస్తే అది మన డబ్బులు డిడక్ట్ అవుతాయి అందులో నుంచి, మళ్ళీ మనం కావాలంటే టాప్అప్ చేసుకోవచ్చు. సో మన ఇక్కడ ఇండియాలో ఉన్నట్టే కార్డ్స్. సో అట్లా సో నేను మిగతా ఇంకా కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు ఈ మెట్రో ఉంది కదా ఎమ్ అని, చూడండి ఏది ఎమ్, నేను దీన్ని తీసుకుని వచ్చిన. ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, నేను మిడో సుజీ లైన్కి వెళ్ళాలి. ఇది M22 స్టాప్ పేరు. సో ప్రతి మెట్రో ట్రైన్కి ఇట్లా మెట్రో లైన్కి స్టాప్ నంబర్స్ ఉంటాయి. సో ఈ మెట్రో లైన్ ఎమ్, చూడండి మిడో సోజీ కాబట్టి వాడు ఎమ్ అని పెట్టిండు. సో ఎమ్, ఈ స్టాప్ నంబర్ ఏంది M22. మనకు పేర్లు గుర్తు లేకున్నా నంబర్ గుర్తు పెట్టుకుంటే ఈజీ. సో అక్కడికి వెళ్ళి ఈ స్టేషన్ పేరు ఏంది, డోబుత్సియన్ మే స్టేషన్. సో నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు ఇక్కడే దిగాలి షింకాన్సెన్ స్టేషన్ నుంచి. సో ఇప్పుడు మిడ్సో లైన్కి వెళ్ళి అక్కడి నుంచి నేను షిన్ ఒసాకా అంటే బుల్లెట్ ట్రైన్ ఆగే స్టేషన్స్ని ఇక్కడ షిన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒసాకా ఉందనుకోండి, ఇక్కడ రెండు ఉన్నాయి ట్రైన్ స్టేషన్. మామూలు ఒసాకా ట్రైన్ స్టేషన్ అంటే మొత్తం ఇక్కడ లోకల్గా తిరిగేటి లేదా హై స్పీడ్ వేరే మామూలు స్పీడ్ ట్రైన్స్ మెట్రోస్ అదొక హబ్. మన అక్కడ బుల్లెట్ ట్రైన్స్ ఆగాయి. సో అందుకే దాన్ని బుల్లెట్ ట్రైన్స్కి వేరే సపరేట్ ఉంది ఇక్కడ, దాన్ని షిన్ ఒసాకా అంటారు. షిన్ అంటే షిన్కాన్సెన్. సో అట్లా షిన్ ఒసాకా, షిన్ ఫుజీ, ఎక్కడ అంటే షిన్ అంటే అర్థం బుల్లెట్ ట్రైన్స్ ఆగేటి అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు హిరోషిమా ట్రైన్ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను మెట్రో లోపలికి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ మామూలుగా వీడియో తీసినా ఏమనుకోరు, బట్ ఏంటంటే వాళ్ళని తీయకుంటే బెటర్. మనం ఇట్లా వేరే తీసుకుంటే అయిపోయి ఎప్పుడైతే ఎవరైనా వచ్చి అడిగినా కానీ మనం ఇట్లా ట్రైన్స్ తీస్తున్నామని చెప్పొచ్చు, బట్ వాళ్ళని కవర్ చేయొద్దు వీలైనంత వరకు. సో ఒక్కోసారి తప్పదు, బట్ వాళ్ళు అనుకుంటే మనం సారీ చెప్పాలి అంతే, అంతకన్నా ఎక్కువ ఏం చేయలేము. అయితే మరీ ఎక్కువ ఎవరైనా వచ్చి అడిగితే డిలీట్ చేస్తామని చెప్పాలి, వీడియో చేసేయాలి వాళ్ళ ముందరని. బట్ నాకైతే ఇంతవరకు అటువంటి ఎక్స్పీరియన్స్ కాలేదు, ఎందుకంటే చాలా వీడియోస్ తీస్తున్నా. నేను వచ్చిందే ఇక్కడికి వీడియోస్ తీసి అన్ని యూట్యూబ్లో పెట్టి అవి చూసుకోవడానికి వస్తాయి. తర్వాత ఎవరికైనా నేను చూడకండి ఇక్కడ ఈజీగా క్లియర్గా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ మిడుసోజీ లైన్, లెఫ్ట్ సైడ్ సకై సుజీ లైన్. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి, మిడుసోజీ లైన్ తీసుకోవాలి. సో హంకాయ్ లైన్, జేఆర్ లైన్, నన్నకైన్ లైన్. సో ఇవన్నీ ఇట్లుండే క్లియర్గా, సో మనకేం కన్ఫ్యూజన్ లేదు. సో ఇప్పుడు నా సుగా కార్డ్ యూజ్ చేసి చూడండి, ఇప్పుడు సుగా కార్డ్ ఎట్లా ట్యాప్ చేయాలో చూపిస్తా. చాలా ఈజీ, అక్కడ మనకు అమౌంట్ కూడా వస్తుంది. సో ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పి ఇక్కడ సూకా ఉందిగా, ఇట్లా చూడండి అమౌంట్ 622 ఉంది ఇంకా. సో నేను ట్యాప్అప్ చేయాలి. 622 సరిపోతుంది నాకు, ఎందుకంటే 4 డేస్ ఉంటాయి కాబట్టి. ఇది చూడండి మ్యాప్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మిడుసోజీ లైన్. నేను ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి, ఇటు షిన్ ఒసాకా ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ప్లాట్ఫామ్ 1 ప్లాట్ఫామ్ 2 ఎక్కాలి. సో అంతే, ప్లాట్ఫామ్ 2 చూడండి, ఫర్ నంబా, ఉమెడా, షిన్ ఒసాకా, ఎసాకా, మినోహా, ఖయానా. సో ఎంత ప్లాట్ఫామ్ 2 ఇదంతా చూడండి. ఎవ్రీ 3-4 మినిట్స్ 2-3 మినిట్స్ ట్రైన్ ఉంటుంది, నో ప్రాబ్లం. సో మనకేం తొందర పడద్దు, కాకపోతే కొంచెం టైం తీసుకొని మనము ఇక్కడ రావాలి ట్రైన్ల దగ్గరికి. మనము ఎందుకంటే పడిపోతాం, లేకపోతే మనం మర్చిపోతాం ఇంపార్టెంట్ పాస్పోర్ట్ కానీ ఫోన్లు కానీ. సో అందుకే మనం టైం ఇవ్వాలి. సో ఎన్ని ఉన్నాయి స్టాప్స్, మొత్తం M30 వరకు ఉన్నాయి. సో ఇది మనం ఇక్కడ ఉన్నాం M22 దగ్గర ఉన్నాం. సో అటు వెళ్ళాలి ఇప్పుడు 21, 20, 19, 18, 17, 16. సో ఇవన్నీ. సో షిన్ ఒసాకా అనేది ఇక్కడ ఉంది, M13 ఉంది. మనం ఇక్కడ దిగాలి, M13 దిగాలి. ఇప్పుడు నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళాలి, సండే రోజు ఎయిర్పోర్ట్ అని ఆల్రెడీ చూసుకున్న గూగుల్లో. నంబా దిగాలంటే M20, జస్ట్ 2 స్టాప్స్ దిగి నంబా నుంచి ఒక స్పెషల్ ట్రైన్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి, ఒసాకా కాన్సా ఎయిర్పోర్ట్ అది. అక్కడికి ట్రైన్కి వెళ్ళాలి, జస్ట్ 10 కిలోమీటర్స్ అంతే. సో వెరీ కన్వీనియంట్. సో మనం ఎప్పుడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవద్దు ఇక్కడ, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. బట్ మనకి ఎందుకంటే అన్ని ట్రైన్స్ ఉంటాయి. సో ఇక్కడికైనా ఒకటి అర్థం కాలేదు నాకు, M11 నుంచి M10, M9, 8, 7, 6 వరకే ఉన్నాయి, 5, 3, 1 వరకు లేదు. సో ఎందుకు వాళ్ళు ఏదో ఉంటుంది ప్లాన్. సో నేను చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇది ఒకటి ఫేర్ అడ్జస్ట్మెంట్. నేను మొన్న ఒక వీడియో తీసిన. ఫేర్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 స్టాప్లు అనుకొని చెప్పి ట్రైన్ ఎక్కుతాం, మెట్రో ట్రైన్ కానీ ఏ ట్రైన్ కానీ ఎక్కిన తర్వాత మనం ఒక 3 స్టాపులు కాదు, మనం ప్లాన్ చేంజ్ చేసి, అయితే మనం పొరపాటు చేస్తాం. ప్లాన్ చేంజ్ చేసి మనం
వేరే ట్రైన్స్కి ఇంకొక 3 ట్రైన్స్ ఎక్స్ట్రా వెళ్ళాలనుకోండి, మనం బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ప్రతి స్టేషన్లో ఫేర్ అడ్జస్ట్మెంట్ ఇట్లా మిషన్స్ ఉంటాయి. ఏం లేదు, మన టికెట్ పెట్టేసి ఇక్కడ టికెట్ స్లాట్ ఉంటుంది, ఇక్కడ చూడండి టికెట్ అని క్లియర్ రాసి ఇక్కడ టికెట్ పెట్టి ఏం చేయాలి, టికెట్ పెట్టి మనం ఇక్కడ కాయిన్స్ వేయాలి, నోట్స్ కానీ కాయిన్స్ కానీ వేసేసి మనం ఇంకా ఎంత టాప్అప్ చేయాలనుకుంటాం, 200, 500, 300 మన ఫేర్ బట్టి టాప్అప్ చేసేస్తే ఆ టికెట్ అప్డేట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఈజీగా గేట్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. లేకపోతే గేట్ దగ్గర మనం పోనీయదు, గేట్ ఆపేస్తుంది. సో అట్లా మన ఫేర్ అడ్జస్ట్మెంట్ అని ప్రతి దగ్గర ఉంటుంది. సో ఇది చాలా మంచి కన్వీనియంట్ ఆప్షన్ ఇది. మనం ఎందుకంటే కొత్త వాళ్ళకి వచ్చిన కన్ఫ్యూజ్ అయినా. సో ఇది ప్లాట్ఫామ్ 1 వెళ్ళే ట్రైన్ అది. నేను ప్లాట్ఫామ్ 2 వెళ్ళాలి. ప్లాట్ఫామ్ 2 మీద ఉన్నా కదా, నేను ఇటు సైడ్ వెళ్ళాలి ట్రైన్. అదేమో సిటీ నుంచి షినోసాకా నుంచి వేరే మామూలుగా బయట సిటీ అవుట్స్కట్స్ వెళ్తుంది. నేనేమో ఈ ట్రైన్ తీసుకోవాలి. చూడండి, వచ్చిన ఒక 1 మినిట్ కూడా ఆగలేదు, నీకు 1 మినిట్ కాదు, ఒక హాఫ్ మినిట్ కూడా ఆగలేదు. సో ట్రైన్ వచ్చేసింది. సో ఈ ట్రైన్ ఎక్కాలి. రష్ ఉంది ఎందుకంటే అందరు ఇప్పుడు బయట నుంచి సిటీకి వెళ్తారు కదా, ఆఫీస్ పని చేయడానికి, మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ. అందుకే ఇది రష్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఎక్కి అక్కడ దిగేసాలి నేను షినోసాకా స్టేషన్లో. సో అది సో ప్రతి ట్రైన్లో మ్యాప్ ఉంటుంది. సో ట్రైన్లో ఉన్నప్పుడు మనం మాట్లాడద్దు. సో ఇక్కడ చూడండి, నేను కూడా మినిట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ, ఎన్ని నిమిషాలు పడుతుంది. సో ప్రతి ట్రైన్ ఇట్లా మ్యాప్ ఉంటుంది. మనం ఇక్కడ ఏ కోచ్లో ఉన్నామో చూపిస్తాం. సో వీళ్ళంతా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం. సో అది